ఒకసారి పక్కన దగ్గర అంత దగ్గర తీయాలమ్మా ఓన్లీ అడ్జస్ట్ వచ్చినాయని సరిపోలేదా సరే వెనక్కి రండి ఈరోజు ఉదయం రాజేంద్ర నగర్ పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటి డీసీపీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న టీం అందరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఒక ఇంటర్ స్టేట్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని మన ఓఆర్ఆర్ దగ్గర ఎగ్జిట్ 17 సర్వీస్ రోడ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ లో ఇప్పుడు దొరికిన వాళ్ళు 5. వీళ్ళందరూ కూడా యూపీ స్టేట్ సంబంధించిన వాళ్ళు. ఈ గ్యాంగ్ లీడర్ ఠాకూర్ సచిన్ సింగ్ అని సుల్తాన్పూర్ జిల్లా యూపీకి చెందిన అతను తర్వాత అదే యూపీకి సంబంధించిన ప్రతాప్గఢ్ లో ఉండే వినోద్ కుమార్ యాదవ్ అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఒక 5 years నుంచి ఈ గంజాయి బిజినెస్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు అరకులో గంజాయి కొనటం, తర్వాత యూపీ, అప్పుడప్పుడు ముంబై ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ గంజాయిని అరకులో రాజు అనే వ్యక్తి దగ్గర కొని బేసిక్ గా అక్కడ యూపీ తీసుకెళ్ళినప్పుడు ప్రతాప్గఢ్ డిస్టిక్ లో అమిత్ సింగ్ కి అక్కడ లోకల్లో ఇస్తుంటారు, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంటది. గత 3 నెలల్లో మనం ఇప్పుడు చేసిన ఈ కొంత ఇంట్రాగేషన్ లో 3 నెలల్లో వీళ్ళు ఒకసారి 100 kgs, ఒకసారి 90, ఒకసారి 80 kgs ఇక్కడ అరకులో కొనటం జరిగింది. దాంట్లో కొంత యూపీ, మళ్ళీ కొంత ముంబై కూడా పంపించారు. అయితే రీసెంట్ గా ఈ సచిన్ సింగ్ అనేవాడు ఈ ట్రాన్సాక్షన్ క్యాష్ ఇదంతా ఫ్లో పెట్టుకొని ఇంకేదన్నా క్రైమ్ అవసరం వస్తే కూడా ఇన్వాల్వ్ అవుతానికి కూడా ప్రిపేర్ అయ్యి ఒక వెపన్ కూడా కొనటం జరిగింది. అది యూపీలోనే ప్రతాప్గఢ్ డిస్టిక్ లోనే సునీల్ సింగ్ అనే వ్యక్తి దగ్గర 1 lakh కి ఒక కంట్రీ మేడ్ .32 పిస్టల్, తర్వాత ఒక 11 rounds తీసుకోవటం జరిగింది. అప్పటి నుంచి ఆ వెపన్ కొన్న దగ్గర నుంచి అతనే దీన్ని పెట్టుకొని క్యారీ చేస్తా ఉన్నాడు ఈ ట్రాన్స్పోర్టేషన్ లో. ఈసారి ఈ రీసెంట్ పాస్ట్ లో మనకి తెలంగాణ గవర్నమెంట్ ఈ డ్రగ్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఉక్కుపాదం మోపటం, అన్ని చెక్ పోస్టులు, తర్వాత పోలీస్ చెకింగ్, తర్వాత పెడ్లర్స్ మీద మానిటరింగ్ పెట్టడం, ఇవన్నీ చూసి ఈ ట్రాన్స్పోర్టేషన్ కష్టమవుతుందని చెప్పి సచిన్ సింగ్ ఈసారి ముంబైలో వాళ్ళకి సంబంధించిన వాళ్లే 3 ముంబైలో ఉండే నదీం, తర్వాత సలీం, తర్వాత సక్లేన్, ఈ 3 వ్యక్తులను కూడా అతన్ని హెల్ప్ అడగటం జరిగింది. వాళ్ళ రోల్ ఏంటంటే వాళ్ళు అక్కడ అరకు దగ్గరికి రావాలి, వీళ్ళందరూ క్యాబ్ డ్రైవర్స్ గా ఉండి పెడ్లర్స్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పర్టైజ్ వాడుకొని ట్రాన్స్పోర్ట్ చేద్దామని అనుకున్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళని రమ్మంటే వాళ్ళు 7th రోజు విజయవాడకి ముంబై నుంచి వీళ్ళు 3 వస్తారు. తర్వాత ఈ సచిన్ వీళ్ళందరూ కూడా రవి, ప్రశాంత్, వినోద్, ఈ 4 కూడా సప్లయర్స్, వీళ్ళు 4 అక్కడికి వెళ్తారు. మొత్తం 7 కలిసి 8th రోజు అదే రాజు దగ్గర 254 kgs గాంజా కొనటం జరిగింది. వీళ్ళని ముంబై నుంచి వచ్చేటప్పుడు వీళ్ళని వెహికల్స్ కూడా తెమ్మంటారు. వీళ్ళు 2 ఎర్టిగా వెహికల్స్ లో వచ్చారు. 2 కూడా మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ యాక్చువల్ గా, కానీ ఒక వెహికల్ కి ఒరిస్సా నెంబర్ ప్లేట్ పెట్టుకొని ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టి దాన్ని కూడా వెనుక పెట్టారు. ముందు మహారాష్ట్ర వెహికల్ తోనేమో పైలట్ చేస్తూ వచ్చారు. మనకి ఈ రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో రాజేంద్ర నగర్ ఎగ్జిట్ దగ్గర వీళ్ళు దిగి ఈ 2 వెహికల్స్ లోకి మార్చాలని చెప్పి ఇంకో వెహికల్ నుంచి మార్చితే ప్రాసెస్ లో అది సస్పీషియస్ అని చూసి పబ్లిక్ పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మన ఎస్ఓటి అండ్ రాజేంద్ర నగర్ పోలీస్ అక్కడికి వెళ్లి వీళ్ళని అప్రిహెండ్ చేయటం జరిగింది. దీంట్లో ఈ ఒరిస్సా నెంబర్ ప్లేట్ ఉన్న దాంట్లోనే మొత్తం 254 kgs గాంజా కూడా ఉండింది. దాంట్లో ఇంకొక 2 పారిపోయినారు. టీమ్స్ పెట్టాము, త్వరలో వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ప్రాసెస్ లో రెసిస్టెన్స్ లో ఆ కారు డోర్ కి చిన్న హోల్ పడితే మన మీడియా మిత్రులు ఫస్ట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు దీంట్లో ఫైరింగ్ అని పొద్దున్న నుంచి స్క్రోలింగ్ ఉంది. వాళ్ళ వెపన్ నడుములో బెల్ట్ లోపల ఎక్కడో పెట్టుకొని చాలా ఫోర్స్ఫుల్ గా దాన్ని కారులోంచి వాళ్ళందరినీ తీసి బయటకు తీసిన తర్వాత వెపన్ సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి ఫైరింగ్ అక్కడ ఏం జరగలేదు.
పోలీసు కూడా ఎటువంటివి అలాంటిది ఎవరికి చెప్పలేదు. బట్ ఆ కారు ఏదైతే విండ్ షీల్డ్ ఏదైతే ఉందో దానికి ఒక రౌండ్ హోల్ ఉన్నందుకు, అది పెద్దగా ఉన్నందుకు పోలీసు ఫైరింగ్ అయింది. వాళ్ళు ఫైర్ చేశారు, తర్వాత పోలీసులు కూడా ఫైర్ చేశారని ఇది ఇప్పుడు చేశారు. మొత్తం మీద ఇప్పటి వరకు సీజ్ చేసింది దీంట్లో 254 kgs గాంజా. దీన్ని ఇంత ముందు తక్కువ రేట్కు ఉండేది, ఇప్పుడు పోలీసు నిఘా పెరిగిందని 35,000 కొన్నారు. అది 88 lakhs వర్త్ ఉన్నది. తర్వాత .32 కంట్రీ మేడ్ వెపన్ ఒకటి, దీంట్లో 11 రౌండ్స్ కూడా ఉన్నాయి. 2 మారుతి సుజుకి ఎర్టిగా వెహికల్స్ ఉన్నాయి, 7 సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఒక జియో డాంగిల్. మొత్తము ప్రాపర్టీ సీజ్ చేసింది 1,04 lakhs వర్త్ ఉన్న ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఈ 5గురిని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మిగతా పరారీలో ఉన్న వ్యక్తులకి టీమ్స్ పెట్టాం, త్వరలోనే అరెస్ట్ చేస్తాం.